హలో హలో దయచేసి ఆహ్వానితులు కాని వాళ్ళందరూ దయచేసి బయటికి వెళ్ళాలండి. సార్ వచ్చేస్తున్నారు. ఓన్లీ ఆహ్వానితులకు మాత్రమే కుర్చీలు, వాళ్ళే మాత్రం లోన్ మీటింగ్లో ఉండాలి. దయచేసి అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నామండి. దయచేసి ఎవరు ఆహ్వానితులు మాత్రం ఆహ్వానితులు తప్ప ఎవరు ఉండకూడదండి. హలో సార్, సభ్యులందరూ దయచేసి కూర్చోవాలి సార్. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి దయచేసి. సభ్యులందరూ సార్ వచ్చేస్తున్నారు. దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలండి ప్లీజ్. బయట వాళ్ళందరూ వెళ్ళిపోవాలండి. పిఏలు పిఎస్లు అందరూ బయటికి వెళ్ళిపోవాలండి. ఓన్లీ ఇన్వైటీస్ మాత్రమే లోన కూర్చోవాలి. అయ్యా, ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు ప్రవేశించారు. దయచేసి అందరూ కూర్చుంటే బాగుంటుందండి. ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు వచ్చేసారు. ఇంక త్వరలో మన దగ్గరికి వచ్చేస్తారు. దయచేసి అందరూ కూర్చోండి. ఈ స్టాఫ్ వర్కర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలండి. దయచేసి అందరూ పర్సనల్ స్టాఫ్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి ప్లీజ్. నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం. అందరికీ నమస్కారం. సభా కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఇప్పుడే ప్రాంగణంలోకి విచ్చేశారు. పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా వేదిక మీద ఆహ్వానించడం జరుగుతోంది. వారందరూ కూడా ఆసీనులు కావాలని, అట్లనే శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు వారందరూ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాప్నికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ. సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత, జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తొలిసారిగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నటువంటి మనందరి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు, విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్యులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ముందుగా శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేయడానికి మొదటిసారిగా
గౌరవ ముఖ్యమంత్రి గారిని, శ్రీ యువ నాయకుడు నారా లోకేష్ గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముగ్గురిని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి ఉంటుంది. దయచేసి వేదిక మీద ఉన్న పాలిట్ బ్యూరో సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్ళి పూలమాల అలంకరణ చేయాల్సి కోరుతున్నాం. ఒక్కొక్కరు నీట్గా నువ్వు ఊరుకో బాబాయ్, బాబాయ్ నువ్వు కూర్చో. సంపాదించే బాగా చూపించండి. అది చిన్న ప్లీజ్ మూవ్, ఎందుకు చేయండి. సభా కార్యక్రమాన్ని తర్వాత అంశం లేకపోయే ముందుగా చిన్న ఆడియో విజువల్ ప్రజెంటేషన్, దయచేసి ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ప్లే చేయాల్సి. తెలుగుదేశం ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ పేరు కాదు, ఒక జాతి ప్రజల అస్తిత్వ పోరాట సంకేతం, ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు, స్వయం పాలనాధికారాలకు ఉద్యమించిన ఒక చరిత్ర. నేడు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని ప్రతి దేశంలోనూ తమ ప్రతిభను చాటుతున్న తెలుగువారి అభివృద్ధికి మూలం తెలుగుదేశం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఒక తెలుగువాడు సింహనాదం చేశాడు. రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆ తెలుగు సింహమే ఎన్టీఆర్. కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పాలనతో తెలుగునాట సంక్షేమ పర్వం ప్రారంభమైంది.
దేశంలోనే మొదటిసారిగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కల్పించి సామాజిక సంస్కరణ చేపట్టారు ఎన్టీఆర్. మండల వ్యవస్థ ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణకు బాటలు వేశారు. మొదటిసారిగా వృద్ధులకు, వితంతువులకు 30 రూపాయల పింఛను అంటూ పేదలకు సామాజిక భరోసా అందించిన మానవతావాది ఎన్టీఆర్. ఎన్టీఆర్ రూపంలో పేదలకు పట్టెడన్నం, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి పక్కా ఇల్లు అందించిన తెలుగుదేశం చంద్రబాబు గారి రూపంలో సామాన్యుడి కలలకు రెక్కల తొడిగి ఆకాశాన్ని